రేపు ఖర్కోటక నాగదేవత జ్యేష్ఠ నక్షత్రం. రేపే శూలాయుధంతోటి నిన్ను చంపడానికి పథకం వేస్తారు. ఆలోగా మనం ఓ అడుగు ముందుండాలి. రా, బంగ్లాకి వెళ్ళి వాళ్ళంతూ తేలుద్దాం. రేయ్ నాగానంద, రే నాగానంద, రారా బయటికి. ఊపిరితో ఉన్నారో లేదో చూడండి. ఊపిరి ఉంది, స్పృహ మాత్రమే లేదు. అందరికీ ఊపిరి ఆడుతోంది. అవునమ్మా, అవును. దేవసేన ఎలా ఉంది? స్పృహ తప్పింది. కోలుకునేలా చేద్దాం. అరుణ్, గంగా ఎక్కడున్నారు? అరుణ్ ఇక్కడే ఉన్నారు. ఏమైంది నాన్న? వద్దు రాజా, ఊపిరి ఆడుతోంది. అందరూ స్పృహ తప్పి పడున్నారు, కానీ నాగానందుడు, మాధవి, గంగా వీళ్ళెవరూ కనపడట్లేదు. ఏం జరుగుతుంది? నందిని, ఎందుకు అందరూ స్పృహ తప్పారు? నాగానందుడు, మాధవే ఈ విధంగా చేసి వెళ్లారు. ఏం జరిగింది? అదేమిటంటే నాగానందుడు, మాధవి ఇక్కడికి వచ్చి గంగని గంగా, ఏంటి గంగా కూర్చొని నిద్రపోతున్నావు? నిద్ర పట్టలేదని వచ్చి కూర్చున్నాను. మెల్లగా నిద్రపోయాను. తెల్లవారితే నాగదేవత జన్మ నక్షత్రమైన జ్యేష్ఠ నక్షత్రం మొదలవుతుంది. నందినిని మనం ఉన్న చోటికి రప్పించడానికి పూజ మొదలు పెట్టాలి. అందుకు ఎవరికీ తెలియని రహస్య ప్రదేశానికి వెళ్ళాలి. నందిని విషయంలో మీరు ఎప్పుడు రమ్మన్నా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే వెళ్దాం. రండి. గంగా, గంగా, గంగా. ఆయన పిలుస్తున్నారు, నేను చెప్పొస్తాను. నువ్వు అరుణ్ దగ్గరికెళ్ళి పూజకి వెళ్తున్నానంటే తను వెళ్ళనివ్వడు. నేను లేకపోతే ఆయన వెతకడం మొదలు పెడతారు. ఒక మాట చెప్పొస్తాను, సరేనా? ఇప్పుడేమిటి, నువ్వు అరుణ్తో ఎక్కడికి వెళ్ళేది చెప్పి రావాలి, అంతే కదా? మేం చెప్పొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. సరే. రండి.